ఒక రాజకీయ నాయకుడు కొడుకు రాజకీయ నాయకుడు అవుతాడు, ఒక సినిమా హీరో కొడుకు సినిమా హీరో అవుతాడు, ఒక బిజినెస్ మ్యాన్ కొడుకు బిజినెస్ మ్యాన్ అవుతాడు. కానీ మనం ఏం చేస్తాం? రోడ్ల మీద వాళ్ళకు బిజినెస్ వాళ్ళకి లేదా వాళ్ళ మీటింగ్లు కానీ ఏదైనా అయినప్పుడు వాళ్ళకి బందోబస్తు దీని కోసం వచ్చే ఉద్యోగాల కోసం మనం ధర్నాలు చేస్తాం. ధర్నాలు చేసి ఆ ఉద్యోగాలు ఏమంటే ఎట్లా మీ కింద మేము బానిసత్వం చేస్తాం, అయ్యా మాకు ఉద్యోగాలు వేయండి, ఆ బానిసత్వ ఉద్యోగాలు వేయండి అని చెప్పి మనం కొట్టుకొని వస్తాం. లక్షలు పోయి వాళ్ళని నాగం చేసినట్టు ఏదో పెద్ద ఫీల్ అవుతాం. వచ్చినంత మాత్రం మనకు 7 లక్షల మంది పోతే మనకు 7,000 ఉద్యోగాలు వస్తాయి. తతిమ వాళ్ళంతా ఎక్కడ పోవాలి? 7 లక్షల మందితోటి ఖర్చు పెట్టేశాడు. ఆ పైసలన్నీ ఎక్కడ పోతున్నాయి? కోచింగ్లని, బుక్కులని, పుస్తకాలని, రూములని, రెంట్లని, హాస్టల్లని అన్ని ఎక్కడికి కలిసినవి? ఇవన్నీ మళ్ళీ వాళ్ళ జోలికి పోతాయి. రేపు పొద్దుగాల సరే ఆ 7,000 మందిని నువ్వు ఒక్కని నీకు జాబ్ వచ్చింది, తతిమ వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ ధర్నా చేస్తారు. రేపు పొద్దుగాల నువ్వు ఈ ఉద్యోగం పొందిన నువ్వు నీ అక్కనో, నీ తమ్మినో, నీ చెల్లెనో, నీ అన్ననో లాఠీల దెబ్బలు కొట్టాల్సి ఉంటుంది. ఈ ధర్నాలు చేసేటోళ్ళని లాఠీ దెబ్బలు కొట్టాల్సి వస్తుంది. మనల్ని మనం కొట్టుకోవాలి, రక్తాలు వచ్చేటట్టు. వాడు మంచిగానే ఉంటాడు. ఈ చిల్లర ఉద్యోగాల కోసం ధర్నాలు అవసరం లేదు. ఈ చిల్లర ఉద్యోగాలు మనం చేయని అవసరం లేదు. చిన్న పెద్ద బిజినెస్ చేయండి, లేకపోతే చెంచగా లేకున్నా పర్లేదు, రాజకీయం చేయండి. రాజకీయం చేయండి. ఎప్పటికీ అది ఏ టాలెంట్ అవసరం లేదు. నీకు 4 ఎకరాలు వేసా ఉంటే వ్యవసాయం చేయి అంతే. ఈ పనికి మాలిన వాళ్ళ కింద బానిసత్వం చేసే ఉద్యోగాలు మనకు అవసరం లేదు.